నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. అయితే లాస్ట్ 2 డేస్ నేనైతే వ్లాగ్స్ ఏమీ పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాలేదు నాకు. కోల్డ్ ఇంకా అనీజీ ఉండే, అందుకన్నట్టు నేనైతే వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయలేదు. అంటే ఇంట్లో నార్మల్గా వర్క్ చేసుకోలేస్తాం కానీ ఈ వీడియో తీయడము, మళ్ళీ ఎడిట్ చేయడం, మళ్ళీ దేవాన్ని చూసుకోవడం, ఇంట్లో పని చేయడం, ఇదంతా అయితే చాలా ఎక్కువ పని ఉంటుంది. అందుకన్నట్టు అంత చేసి అంత ఓపిక లేదని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు. ఈరోజు కూడా అసలు ఓపిక లేదండి. అందుకన్నట్టు నేను ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు. జస్ట్ మా హస్బెండ్కి బాక్స్లోకి ఏం వండుతున్నాను, మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని మాత్రమే నేను వీడియో షూట్ చేశాను. అది మాత్రమే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంత కష్టపడి ఇంత హెల్త్ బాగాలేకపోయినా కానీ వీడియోస్ తీయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసినా, ఎంత రెగ్యులర్గా పోస్ట్ చేసినా వ్యూస్ అనేది సరిగా రావట్లేదు. అలాంటి టైంలో నేను వీడియోస్ చేయడం బంద్ చేశానంటే ఈ ఈ మాత్రం వ్యూస్ కూడా ఉండవు. ఇంత కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి హెల్త్ బాగాలేకపోయినా కానీ షార్ట్ వీడియోస్ అయినా ఏదో ఒక వీడియోస్ అంటూ పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇక ఈరోజు అయితే నేను మార్నింగ్ నిద్ర లేచేసరికి 7 అయింది. చాలా లేట్గానే నిద్ర లేచిన, ఎందుకంటే చెప్పాను కదా హెల్త్ బాగాలే అని చెప్పి, అందుకన్నట్టు నేను లేట్గానే నిద్ర లేచిన. కాకపోతే ఇక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటారు కదా, ఆయన కోసం బాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి టైంకి బాక్స్ అవ్వాలి అని చెప్పి స్పీడ్గా అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసినానండి. ఇక లేవగానే ఫస్ట్ అయితే నేను ఈరోజు వంటే చేస్తున్నాను. ఈరోజు ఇక కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా చేస్తున్నాను. ఇక చిక్కుడుకాయలు అయితే మొన్న మా మావయ్య వచ్చిరని చెప్పినా కదండి, అదే చేపలు తీసుకొని వచ్చిరని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసినా కదా. అయితే ఆ రోజే వాటితో పాటే చిక్కుడుకాయలు కూడా తీసుకొని వచ్చిండ్రు. కొన్ని చిక్కుడుకాయలు చెట్టుకు కాసినాయంట, అవి తీసుకొని వస్తే అవి అయితే నేను ఈరోజు వంట చేశానండి. ఇక ఒకవైపు అన్నం కూర అయితే స్టవ్ మీద పెట్టేసిన, ఇంకోవైపు ఇడ్లీకి అయితే పిండి కలుపుతున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, మా ఇంట్లో ఏ కూర అయినా సరే దాంట్లో టమాటాలు వేయాల్సి ఉండే అని చెప్పి. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మేము టమాటాలు ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక ఇడ్లీ పిండి కూడా నేను ఎక్కువ రుబ్బి పెడతలేనండి, ఎందుకంటే ఈ సమ్మర్లో అది ఊరికేనే పుల్లగా అయిపోతుంది, టేస్ట్ అనేది మంచిగా అనిపించట్లేదు. అందుకన్నట్టు నేను ఏ రోజు ఆ రోజే మిక్సీ అయితే పడుతున్నాను ఇడ్లీ పిండి. ఇక ఇడ్లీలోకి అయితే నిన్న టమాటా చట్నీ చేసినానండి. ఇక అదే మాకైతే ఉంది. ఇక దేవ అయితే ఎట్లాగో ఇడ్లీలకి ఏం తినడు, ప్లెయిన్ ఇడ్లీయే కొంచెం నెయ్యి వేసి తింటాడు కాబట్టి ఇక దేవ కోసం మాత్రం ఏం చేయట్లేను సపరేట్గా. ఇంకా ఈరోజు మీరేం వంటలు చేశారండి, ఏం బ్రేక్ఫాస్ట్ చేసినారు నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నైట్ అట్లేం దోమలేదండి, అవన్నీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సో ఒకవైపు వంట అవుతూనే ఉంది కదా, ఆ టైంలోనే కొంచెం ఖాళీ ఉంటా, టైం దొరుకుతుంది అని చెప్పి ఆ టైంలో స్పీడ్గా నేనైతే అంట్లు కూడా దోమేసిన. ఇక వీడియోలో చూపించినంత ఫాస్ట్ కాకపోయినా ఫాస్ట్గా అయితే అంట్లు దోమేసిన. ఇక తోమిన తర్వాత నార్మల్గా అన్నం కూడా అయింది, కూర అయితే అవుతుంది. అన్నం అయింది కదా అని చెప్పి బాక్స్లోకి వేడి అన్నం పెట్టాను కదా, అందుకని చల్లార పెడుతున్నాను ఫస్ట్ అయితే. అదేదో సినిమాలో చెప్పినట్టు పొగలు పొగలు రావాలి అని అంటారు కదా ఒక సీన్లో, ఫుడ్ అలానే ఉంది ఇప్పుడు నేను అన్నం తీస్తుంటే కూడా. ఇక ఈలోపు ఇడ్లీ కూడా అయింది. దేవాన్ని బౌల్ తీసుకురమ్మంటే బౌల్ తీసుకొని వచ్చి స్టవ్ మీద పెడుతున్నాడు. అంతా ఆరాటమే అండి, పిల్లలది అంతా అలానే ఉంటుంది కదా, ఏదో తినేస్తారు అన్నంత ఆరాటం చేస్తారు కానీ అక్కడ తినేది ఏమీ ఉండదు. దేవా కూడా అంతే, అంత ఆరాటం చేస్తాడు కానీ ఒక్క ఇడ్లీ తిన్నాడు అంతే. ఇక అలా దేవాకైతే ఇడ్లీ తినిపించేసిన. ఇక కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎప్పట్లానే కొద్దిగా కారం వేసి ఫస్ట్ దేవ కోసం సపరేట్గా ఒక బౌల్లో అయితే తీసి పెడుతున్నాను. ఆ తర్వాత ఇక మాకెంత కారం కావాలో దాన్ని బట్టి మళ్ళీ నేను యాడ్ చేసుకుంటా, మసాలాలు అవన్నీ కూడా మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే పెడుతున్నాను. చెప్పాను కదా చట్నీ, టమాటా చట్నీ ఉందని చెప్పి అదే వేస్తున్నా. మీకు నా వాయిస్తో పాటు చాలా డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఏంటంటే మా ఇంటి పక్కన ఇల్లులు కడుతున్నారని చెప్పి. అసలు చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది మాకు కూడా. దేవైతే నిద్రపోతున్నాడు, కొంచెం సేపట్లోనే లేస్తున్నాడు ఆ సౌండ్స్కి. సో మీరు కూడా ఇగ్నోర్ చేయండి ఆ సౌండ్స్ని. ఇక అన్నం అయితే చల్లారిపోయిందని చెప్పి ఒక బాక్స్లో అయితే పెడుతున్నాను, అది లంచ్ బాక్స్లో అయితే పెడుతున్నాను. వాటర్ కూడా హీట్ చేస్తున్నాను ఇంకో పక్కన. కోల్డ్ అయింది కదా, ఈ టైంలో వామ్ వాటర్ తాగడం చాలా మంచిదని చెప్పి ఇక రోజు అయితే నార్మల్గా నీళ్ళు అయితే వేడి చేస్తున్నానండి. కాకపోతే తాగేటప్పుడు మాత్రం ఆ నీళ్ళు చల్లారిన తర్వాతనే తాగుతాము, అంటే వేడి చేసిన తర్వాత చల్లారిన నీళ్ళు తాగుతాం.
కోల్డ్ చేసింది కాబట్టి కొంచెం వామ్ వాటర్ తాగితే మంచిది అన్నట్టు అలా ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.